హలో అర్జున్. అంకుల్, ఆ అబ్బాయి గాడు అంజలిని కిడ్నాప్ చేశాడు అంకుల్. ఏంటి అర్జున్, అబ్బాయి అంజలిని కిడ్నాప్ చేశాడా? అవును అంకుల్. ఆర్ యు సీరియస్? ఎస్ ఎస్, ఐఎమ్ సీరియస్ అంకుల్. అర్జున్, నువ్వు టెన్షన్ పడకు. ఆ అబ్బాయి గాడు ఎక్కడికి పారిపోడా. సిటీ మొత్తం నాకాబందీ చేసి వాడిని పట్టుకుంటాను. సార్, నేను వెళ్ళొచ్చా? సరే అంకుల్, నేను ఇప్పుడే స్వామీజీ గారిని కలిసి విషయం చెప్తాను. సరే. చూసి పంపించేయండి. కానిస్టేబుల్స్, బండి తీయండి. ప్లీజ్ నన్ను వదిలు. నన్ను వదిలిపెట్టు. వదిలు. వదిలు. అబ్బాయి, కడుపుతో ఉన్న దాన్ని అలా గెంటేస్తావేంట్రా? పాపం కదా. నీకు జాలి దయ ఏమీ లేదా? లే అంజలి. ఎలా ఉన్నావు అంజలి? దుర్మార్గులందరూ ఒకే చోటున్నారన్నమాట. మీ అందరి అంత చూడటం నాకు కూడా తేలికవుతుంది. పిచ్చి అంజలి, నన్ను నాశనం చేస్తానని 6 నెలల నుంచి నువ్వు నీ పిచ్చి స్వామి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ అబ్బాయిని పట్టుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ పట్టుకోలేకపోతున్నారు. నా బలమైన ఆగోరాని ఏం చెయ్యాలో మీకు తెలియనే తెలీదు. మమ్మల్ని నువ్వు ఏం చేయలేవు, ఏం చేయలేవు. మీ అందరి అంత చూడ్డానికి ఆ త్రిశూలం తయారు చేయబడింది.
అదే మిమ్మల్ని హతమారుస్తుంది. ఏంటి త్రిశూలం మా అందరి అంతు చూస్తుందా? త్రిశూలం ఎక్కడుందమ్మా? స్వామీజీ గారి దగ్గర భద్రంగా ఉంది. నిన్ను నరకానికి పంపే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. అలాగా? అంత భద్రంగా ఉందా? ఎంత భద్రంగా ఉందో చూస్తావా? అత్తయ్యా, అత్తయ్యా, నాకెవరు అత్తయ్యా అని అనుకుంటున్నావా అంజలి? నీ కాంతమత్తయ్య నాక్కూడా అత్తయ్యేగా. కాంతమత్తయ్య ఒకసారి రా. నువ్వు మహిమాన్వితం అనుకుంటున్న త్రిశూలం ఎక్కడుందో చూసావా? ఆంటీ చేతిలో ఉన్నది అసలైన త్రిశూలం, నీ స్వామీజీ దగ్గరున్నది డమ్మీ. అత్తయ్య ఎంత పని చేశారు. ఆ త్రిశూలం తీసుకొచ్చి వీళ్ళ కప్ప చెప్తున్నావా? ఈ రాక్షసులతో చేతులు కలిపావా? ఏం చేయమంటావే? నిన్ను నమ్ముకుంటే గీత నా మొగుణ్ణి, కూతుర్ని, కొడుకుని అందర్నీ చంపేస్తానంది. అదే గీతను నమ్ముకుంటే నిన్ను మాత్రమే చంపుతానంది. అంటే నా ప్రాణాలు బలివ్వటం కోసం నువ్వు త్రిశూలాన్ని దొంగతనం చేసావా? అయ్యో, ఈ ప్రేతాత్మకి సహాయం చేయడం కోసం అందరి ప్రాణాలు పణంగా పెట్టేశావు. తప్పుగా అర్థం చేసుకోకు. నా వాళ్ళని కాపాడుకోవాలంటే ఇలా చెయ్యక తప్పింది కాదు. నేను చేస్తుంది కూడా అదే కదా అత్తయ్య. నువ్వు బయట నుంచి వచ్చిన దానివి. నీకు మాకు ఏంటే రక్త సంబంధం? నా కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డ కూడా మీ రక్తమే కదా అత్తయ్య. దాన్ని కూడా బలి తీసుకోవాలని ఎలా అనుకుంటున్నారు? చాలు చాలేవే చెప్పొచ్చావు. నీకే దిక్కులేదు గాని నీ కడుపులో ఉన్న బిడ్డ నాకు ఒక లెక్క. చాలా బాగా చెప్పావు కాంతం. నేనెప్పుడు అలాగే చెప్తాను గీత. ఇదిగో అంజలి, నువ్వు మీ గీతక్క కొట్టుకుంటారో త్రిశూలంతో పొడుచుకుంటారో నాకు తెలీదు. ఇదిగో గీతమ్మ, నువ్వు త్రిశూలం తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చాను. నా పని అయిపోయింది.
కైలాస, కేదారినాథ, బద్రీనాథ, ఋషికేశ్వర అంశం నుండి పుట్టిన త్రిశూలం ఇది. మంచి వాళ్ళ చేతిలో పడితే చెడు నాశనం జరుగుతుంది. చెడ్డ వాళ్ళ చేతిలో ఉంటే మంచిని ముంచేస్తుంది. నువ్వు ప్రచండ శక్తిగా అవతరించే సమయం వచ్చింది. నీకింక తిరుగులేదు గీత. పొగిడింది చాలు గని ఇదిగో బూడిదాయన, ఇదిగో త్రిశూలం అడిగారు, తీసుకొచ్చి ఇచ్చాను, తీసుకో. అమ్మ గీత, నన్ను మా ఆయన్ని మా పిల్లల్ని వదిలేసేయి, నువ్వన్నమాట నెరవేర్చుకో. నిన్ను మాత్రమే వదిలేస్తున్నా కాంతం. అదేంటి, అంజలిని మాత్రమే చంపేసి మమ్మల్ని అందరినీ వదిలేస్తా అన్నావుగా? నాకు అర్జున్ ప్రాణాలు కూడా కావాలే కాంతం. ఇది మోసం, చెప్పింది ఒకటి చేసేది ఒకటా? నువ్వెంతమందిని మోసం చేయలేదే. నేను బతికున్నప్పుడు నన్ను కూడా మోసం చేశావు. డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. అందుకే నిన్ను నీ కుటుంబాన్ని వదిలేస్తానని మాటిస్తే నాకు కావాల్సిన పని నువ్వు చేస్తావని అలా చెప్పాను. ఇప్పటికీ నీ మీద జాలిపడి వదిలేస్తున్నాను. కాశీకే వెళ్తావో కన్యాకుమారికే వెళ్తావో నీ ఇష్టం. రాక్షసి, మగుడు పిల్లలు లేనప్పుడు నేను కాశీలో ఉంటే ఏంటే, కైలాసంలో ఉంటే ఏంటే? మాట తప్పినప్పుడు నా త్రిశూలాన్ని వెనక్కిచ్చేసాయి. మళ్ళీ వెనక్కి తిరిగి ఎలా ఇస్తాననుకున్నావే? అర్జున్ని అంజలిని ఈ త్రిశూలంతోనే చంపేది. చూసావా అత్తయ్య, చెడ్డ వాళ్ళని నమ్మితే ఏం జరుగుతుందో చూసావా? ఈ దెయ్యం మాట మారుస్తుంది అనుకోలేదమ్మా, నన్ను మోసం చేసేసింది. ఏడవకండి అత్తయ్య, వీళ్ళంతా చూసే టైం దగ్గరకొచ్చింది. అబ్బాయ్, ఇది ఎక్కువగా మాట్లాడుతుందని నీకు అనిపించడం లేదా? అర్థమైంది. ఏంటే చూస్తావు? నువ్వన్నా చెప్పవే, నా కోడల్ని చంపేస్తున్నాడే, చెప్పవే, నీకు దండం పెడతానే. దాన్ని చంపే మాకురా. చంపేస్తానే నిన్ను. ఒరే ఆపరా, ఒసే చెప్పవే. అయ్యో, అరే అరే, అది కడుపుతో ఉందిరా, ప్లీజ్ రా, వదులురా. అరే నీ కాళ్ళు పట్టుకుంటాను రా. అరే అరే పాపం రా, వదులురా. అరే 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 అరే, నీకు దండం పెడతాను రా, వదులురా. దండం పెడతాను, వదులురా. పాపం రా. అరే 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 అరే, నీతో పనైపోయింది. ఇంకొక క్షణం ఇక్కడున్నా గీత సంగతి నాకు తెలీదు.
నేనే నిన్ను చంపేస్తా. వెళ్ళవే కాంతం, లేదంటే ఈరోజు నువ్వు నా చేతుల్లో చస్తావు. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. అయ్యో ఒరేయ్! మీరు సర్వనాశనం అయిపోతారా? నా కోడలు వదలకపోతే మీకు పుట్టగదలుండవు. తప్పు చేశానే. దేవత లాంటి నా కోడలు వదిలి నిన్ను నమ్మి తప్పు చేశాను. నేను చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమించడు. అబ్బాయ్, దీన్ని తీసుకెళ్ళి లోపల పడాయి. ఏడిచించాలు పదవే. ఇంకా ఎంతసేపు అంజలిని బంధించుంచాలి? దాన్ని కళ్ళ ముందు పెట్టుకొని చంపకుండా ఉండలేకపోతున్నాను. ఆవేశాన్ని అణుచుకో అబ్బాయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ అంజలి ప్రాణం తీయొద్దు. ఒకటికి 10 సార్లు చెప్పావు కదా ఎలా చంపుతాను. కసిని పంటి బిగున పెట్టుకున్నాను. ఒరే పిచ్చివాడా, నా పని అయిన తరువాత దాన్ని నీకే వదిలేస్తాను. కొంచెం ఓపిక పట్టు. దాని ఊపిరి ఆగిపోవడం కళ్ళారా చూద్దువు గాని. గోరా, ఇప్పుడేం చేద్దాం? త్రిశూలం ముందు పెట్టి భద్రకాళి మాతను ఆవాహనం చేసుకోవాలి. దుష్ట శక్తులు, భూత ప్రేత పిశాచాల శక్తులు, భేతాళ శక్తులు అన్నీ మన దగ్గరకొచ్చి తల వంచుతాయి. ఆ భైరవ మాతను ప్రసన్నం చేసుకుంటే ఆ శక్తులన్నీ నీలోకి ప్రవేశించబడతాయి. తంతు కన్నా ముందు అంజలిని 100 గజాల దూరంలో ఉంచాలి. నేను మహాశక్తిని ఆవాహన చేసుకోవడం అది చూసి కుమిలి కుమిలి చావాలి. పైశాచికత్వాన్ని అణుచుకో. అంజలి 100 గజాలలోపు ఉంటే ఇద్దరు ఒకే నక్షత్రంలో పుట్టినందువల్ల శక్తులన్నీ తనలోకి వెళ్లే అవకాశం ఉంది. అలా జరగడానికి ఒప్పుకోను. అది శక్తిహీనురాలు కావాలి. అది ఆది పరాశక్తి అయినా సరే భక్తురాల్ని కాపాడుకునే లోపు నేను ప్రచండ శక్తిగా అవతరించాలి. విర్రవేగకో. తెలివిగా ముందు అంజలి శరీరంలోకి నీ ఆత్మ పరకాయం జరగాలి. ఆ దేహాన్ని నువ్వు స్వాధీనం చేసుకుంటే నీ ఆశయం నెరవేరినట్టే. ఎప్పుడు చంపేయమంటే అప్పుడు చంపడానికి సిద్ధంగా ఉన్నాను. మీ క్షుద్రతంత్రం అవ్వగానే ఒక్క సైగ చేయండి చాలు. కొవ్వొత్తార్పినట్టు దాని జీవితాన్ని ఆర్పేస్తాను. రేయ్ 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 రేయ్! ప్రాణం పోతే ఏ పని కాదు. ఆవేశాన్ని తగ్గించుకొని దాన్నిక్కడి నుంచి తీసుకెళ్ళు.
దాన్ని చంపే అవకాశం నీకిస్తాను. ఇక్కడి నుంచి 100 గజాల దూరం తీసుకెళ్ళు. చాలు. అంజలిని తొందరపడి వీడు చంపడు కదా. ఆ పని చేస్తే నేను వాణ్ణి చంపేస్తానని వాడికి తెలుసు గోరా. అందుకే ఆ పని చెయ్యడు. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్మః స్వస్తిరమానుషేభ్యః ఓర్ధన్తి గాదు వేద్యం